వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం 100 రూపీస్ తోటి ఏ విధంగా ఎస్ఐపి చేయాలనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది ఎస్ఐపి చేయాలని చెప్తూ ఉంటారు, బట్ ఎట్లాంటి ఫండ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలనేటువంటి విషయాన్ని చెప్పరు. సో ఇప్పుడు మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మీ దగ్గర ఉన్నటువంటి 100 రూపీస్ని 4 పార్ట్గా డివైడ్ చేయండి. అంటే 25, 25, 25 ఈ విధంగా 4 పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ ఫండ్ వచ్చేసి మీరు ఎమర్జెన్సీ ఫండ్గా క్రియేట్ చేసుకోండి. అంటే ఎమర్జెన్సీ ఫండ్ని సేవింగ్ అకౌంట్లో కాకుండా మనకు అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ అని లేదా ఓవర్ నైట్ ఫండ్స్ అని ఉంటాయి, ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. సెకండ్ ఫండ్ వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్లో ఇన్వెస్ట్ చేయండి. అట్లాగే థర్డ్ ఫండ్ వచ్చేసి మల్టీ క్యాప్లో ఇన్వెస్ట్ చేయండి. మల్టీ క్యాప్లో మనకు లార్జ్ క్యాప్, అట్లాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని రకాల కంపెనీస్ యొక్క షేర్స్ అయితే దీంట్లో ఉండడం అయితే జరుగుతుంది. మల్టీ క్యాప్స్ అనేది మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫోర్త్ ఫండ్ వచ్చేసి బ్యాలెన్స్ అడ్వాంటేజెస్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. మనకు మార్కెట్ సడన్గా ఫాలో అయినప్పుడు కూడా ఈ బ్యాలెన్స్ అడ్వాంటేజెస్ ఫండ్లో మనకు ఎట్లాంటి నెగిటివ్ రిటర్న్స్ అయితే రాదు. సో మీరు మీ యొక్క ఫండ్ని స్టేబుల్గా ఉంచుకోవడానికి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో కూడా కొంతవరకు ఇన్వెస్ట్ చేయండి. ఈ విధంగా 3 to 5 years కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ అయితే పొందడం అయితే జరుగుతుంది. మరి ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనేటువంటి విషయాన్ని గురించి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు ఫండ్ యొక్క నేమ్ అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.